హలో ఆల్, వెల్కమ్ టు సిస్టర్స్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ పార్టీవేర్ నెక్ సెట్స్ అన్ని చూద్దామా అండి ఒకసారి. ఫస్ట్ నెక్లెస్ చూడండి, ఇదేమో షార్ట్ నెక్లెస్ అనమాట. ఇలా పర్ల్స్ వచ్చాయి చూడండి, మొత్తం గుట్ట పూసలు అంటాం కదా, అట్లా గుట్ట పూసలు అనమాట. ఒక్కటి వేసుకున్నా మంచిగా హెవీగా ఉంటుందన్నమాట. దీనికి ఇయర్ రింగ్స్ ఏమో ఇలా వచ్చాయి. ఇది షార్ట్ నెక్లెస్, ఇదేమో లాంగ్ చూడండి. అయితే ఈ రెండు కలిపి వేసుకుంటే అంత మరి ఓవర్ అయిపోతుందండి. అందుకని ఒకసారి అది వేసుకుంటే ఒకసారి ఇది వేసుకోవచ్చు. గుట్ట పూసలతో ఇట్లా మల్టీ కలర్ లాగా రెడ్, గ్రీన్, పర్ల్స్తో వచ్చాయన్నమాట. వైట్ స్టోన్స్ కూడా వచ్చాయి దీంట్లో. వేసుకుంటే అయితే నిండుగా ఒక్కటి వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు చిన్న ఫంక్షన్స్కి వెళ్తే చిన్నది వేసుకోవచ్చు. పెద్ద ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, మన పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళినప్పుడు ఇది ఒక్కటి బాగుంటుంది అనమాట. దానికి ఇదిగోండి ఇట్లా జడబిల్లలాగా కూడా ఇది పెట్టేసుకోవచ్చు. ఇది మల్టీ కలర్ వచ్చింది చూసారా. అయితే ఏమవుతుందంటే మనకి చాలా వాటికి మంచిగా మ్యాచ్ అయిపోతుంది అనమాట. జడబిల్లలాగా పెట్టేసుకోవచ్చు. ఇది లాకెట్, యాక్చువల్లీ లాకెట్ లాగా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇది ఇట్లా జడబిల్లలాగా పెట్టేసుకోవచ్చు అనమాట. చాలా వాటికి మ్యాచ్ అవుతుందండి ఇది. నెక్స్ట్ చూడండి, ఇది మన ఏమంటే బొట్టుమాల అంటారు కదా, ఇది బొట్టుమాల అనమాట. మంచి హెవీగా ఉంటుందండి, పెద్ద గ్రాండ్గా. కొంచెం హెవీ ఫంక్షన్స్ ఉంటాయి కదా, అట్లా పెళ్ళిళ్ళు, కొంచెం గ్రాండ్ ఫంక్షన్స్కి చాలా బాగుంటాయి అనమాట. అది మొత్తం బుట్టమాల హెవీగా వచ్చింది కాబట్టి చెవులే చూడండి ఇట్లా సింపుల్గా చిన్నవి వచ్చాయన్నమాట. దీనికి కూడా ఇదిగోండి, ఇదైతే దీనికి కూడా సూట్ అయిపోతుంది. జడబిల్లలాగా పెట్టుకోవచ్చు. ఇదిగోండి బొట్టుమాల చూడండి, అన్నిట్లా ఒక 25 NP అంత కాయిన్స్ లాగా వచ్చాయన్నమాట. బొట్టుమాల అంటారు. చాలా హెవీగా ఉంటుందండి, వేసుకుంటే చాలా బాగుంటుంది కూడా. నిండుగా పట్టు చీరల మీద బాగా సూట్ అవుతుంది ఇది అనమాట. ఇట్లా ఫస్ట్ ఏమో ఇట్లా ఇదిగోండి ఓవెల్ షేప్లో ఈ మెరూన్ కలర్ కుందన్స్ వచ్చాయి. దాంట్లో మధ్యలో ఇట్లా వైట్ స్టోన్స్తో ఒక ఫ్లవర్ లాగా ఇచ్చాడనమాట. ఇవి కూడా అంతే, బొట్టుమాలలో కూడా ఒక పువ్వు వచ్చి మళ్ళీ దాని కింద ఇట్లా చంద్ర ఆకారంలో వచ్చాయన్నమాట, రౌండ్గా. నెక్స్ట్ చూద్దామా. ఇదిగోండి నెక్స్ట్ చూడండి, మ్యాంగో హారము. ఇది షార్ట్, ఇది లాంగ్ అనమాట. రెండిటికి బుట్టలు వచ్చాయి దీనికి. ఇదిగోండి ఇట్లా ఉంది చూడండి, చాలా హెవీగా ఉందండి. వేసుకుంటే అయితే చాలా, ఇది కొని కూడా చాలా ఇయర్స్ అయింది, కానీ ఒక 4 to 5 years అయింది, కానీ చాలా బాగుంటుందండి. ఇంత కలర్ పోలేదు. జాగ్రత్తగా మనం పెట్టుకోవాలి, మెయిన్ అదే అండి. కవర్లో వేసి పెట్టుకుంటేనే జాగ్రత్తగా ఉంటాయి. కవర్లో వేసి పెట్టుకొని తర్వాత బాక్స్లో పెట్టుకోవాలన్నమాట జాగ్రత్తగా. అప్పుడే నీట్గా కలర్ కొంచెం కూడా పోకుండా, చూడండి కొద్దిగా కూడా పోలేదు, అట్లా నీట్గా ఉంటాయి అన్నమాట. క్వాలిటీ కూడా ఇది చాలా బాగుందండి. కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది, కానీ మాకు చాలా బాగుంటుంది అన్నమాట క్వాలిటీ. మ్యాంగో హార్ అండి ఇది. ఇదిగోండి మ్యాంగోస్ చూడండి ఎంత బాగా క్లియర్గా మంచిగా తెలుస్తున్నాయి అన్నమాట. వర్క్ అంత బాగా చేశారనమాట. ఇది చిన్న ఫ్లవర్ వచ్చి ఇక్కడ పక్కన డైమండ్ షేప్లో చిన్న గ్రీన్ స్టోన్ ఇచ్చారనమాట, చిన్న పువ్వు. దాని తర్వాత ఇదిగోండి ఇట్లా మ్యాంగో మోడల్లో ఇట్లా మెరూన్ కలర్లో స్టోన్స్ వచ్చి కింద పర్ల్ ఇట్లా వచ్చిందనమాట. లాకెట్ చూడండి కొంచెం హెవీగానే ఉంది లాకెట్ అయితే. ఇవి కూడా అంతే అండి, పెళ్ళిళ్ళకి చాలా బాగా కనిపిస్తాయి. ఇట్లా బుట్టలు వచ్చాయన్నమాట. దీనికి కూడా మ్యాచ్ అయిపోయింది చూసారా. ఇది జడబిల్ల లేదంటే లాకెట్ లాగా యూజ్ చేసుకోవచ్చు, బాగుంటుంది ఇది. బుట్టలు చూడండి, బుట్టలేమో ఇదిగోండి ఇట్లా వచ్చాయన్నమాట. మొత్తం సేమ్ వర్క్ అయితే చాలా బాగా చేశారండి. చూడండి ఇంత చిన్న బుట్టకు కూడా చిన్న చిన్న పూలు చూడండి ఇట్లా వచ్చాయన్నమాట. ఒక సైడ్ ఏమో ప్లెయిన్, ఇదిగోండి ఇట్లా ప్లెయిన్ వచ్చింది. మనకి వెనక వైపు కనిపించదు కదా, అట్లా ప్లెయిన్ వచ్చిందనమాట. ఇప్పుడు డైరెక్ట్ మనం డైమండ్ సెట్స్ కొంటే కూడా గోల్డ్లో కొంటాం కదా, అప్పుడు కూడా వెనక రావండి డైమండ్స్, అట్లా ఆ మోడల్ అనమాట. ఇట్లా పైన ఏమో మ్యాంగో వచ్చి మెరూన్ కలర్లో స్టోన్స్ వచ్చాయి, మధ్యలో వైట్ స్టోన్ వచ్చిందనమాట. ఇదిగోండి కింద హ్యాంగింగ్స్ చూడండి, పర్ల్స్ హ్యాంగ్ అవుతున్నాయి అన్నమాట. నెక్స్ట్ చూద్దామా. ఇదిగోండి ఇది నెక్స్ట్ది. ఇది 3/4 వస్తుంది అనమాట. లాంగ్ రాదు, అట్లా అని షార్ట్ రాదు, 3/4 వచ్చి. ఇవి కూడా బొట్టుమాలలే, సింపుల్గా చిన్నవి అనమాట. ఇది కూడా చాలా లుక్, అసలు మంచి ప్రిటీ లుక్ ఉంటుందన్నమాట ఇవి. అయితే ఇగోండి చెవులే చూడండి ఇంత చిన్నవి వచ్చాయి చెవులవి. ఈ చిన్నవి మనకు ఫంక్షన్స్లో అంత బాగుండవు కదా, అట్లా అని చెప్పి మేమేమో ఈ బుట్టలు పెట్టుకుంటాం అనమాట. దానికి ఇవి సెపరేట్గా తీసుకున్నాము, ఈ బుట్టలు పెట్టుకుంటాం. మంచిగా మ్యాచ్ అవుతాయండి దీనికి, చాలా బాగుంటాయి. పికాక్స్ వచ్చాయన్నమాట. ఇవన్నీ ఇట్లా పికాక్స్ వచ్చి మధ్యలో లక్ష్మీదేవి వచ్చింది చూడండి. ఒకటే చిన్న లాకెట్ లాగా లక్ష్మీదేవి వచ్చింది. చుట్టూరా వైట్ కలర్ బొట్టుమాలలు వచ్చాయన్నమాట. ఇది కూడా మ్యాచ్ అవుతుంది చూడండి దీనికైతే. ఇదైతే అన్నిటికీ సూట్ అవుతుందండి, జడబిల్లలాగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది కదా జడబిల్లలు, అట్లా ఇది జడబిల్లలాగా పెట్టుకోవచ్చు అనమాట. మనం కొప్పు వేసుకుంటే కూడా కొప్పులోకి కూడా చాలా బాగా కనిపిస్తుంది ఇది. నెక్స్ట్ చూద్దామా ఇప్పుడు ఒకసారి. ఇది చూడండి నెక్స్ట్ ఓన్లీ స్టోన్స్తో అనమాట. ఇది
ఇది సింపుల్గా ఉంటుంది, కానీ పెట్టుకుంటే వర్క్ శారీస్ మీదకి చాలా బాగుంటుందండి. లేకపోతే మనం కొంచెం హెవీ జ్యువెలరీ కిందకి కాసుల పేరు అట్లాంటివి వేసుకున్నప్పుడు సింపుల్గా ఇది పైన పెట్టుకోవచ్చు అనమాట. నెక్ పెట్టుకోవడానికి మంచిగా అనిపిస్తుంది లుక్ అయితే. ఇదిగోండి దాని ఇయర్ రింగ్స్ చూడండి, ఇదిగోండి ఇయర్ రింగ్స్ ఏమో ఇట్లా వచ్చాయనమాట. ఒక పైన ఒక బటర్ఫ్లై లాగా వచ్చిందంటే ఫ్లారే అది లోటస్ లాగా వచ్చి, ఇదిగోండి కిందేమో ఇట్లా వచ్చాయి, హ్యాంగింగ్స్ కూడా వచ్చాయి అనమాట కింద. బాగుంటుందండి పెట్టుకుంటే. సేమ్ మనకి చూస్తే గోల్డ్దేమో అనుకుంటారు, అంత బాగా కనిపిస్తుంది అనమాట పెట్టుకున్నప్పుడు. పార్టీ వేర్ శారీస్కి చాలా బాగుంటుంది. నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. ఇది చూడండి మంచి హెవీ అండి, ఒక సింగిల్ పీస్ పెట్టుకుంటేనే లుక్ వస్తుంది దీనికి. ఇట్లా లాకెట్ చూడండి, పెద్ద లక్ష్మీదేవి వచ్చి పెద్ద లాకెట్ వచ్చి ఇట్లా పికాక్స్ అనమాట, చుట్టూరా మల్టీ కలర్లో పికాక్స్, బుట్టలేమో ఇట్లా వచ్చినాయి. ఇవి ఎట్లాంటి వాటికంటే మనం సింపుల్ శారీస్ కట్టుకుంటాం అది, ఇక్కత్ శారీస్ అట్లాంటి వాటికి చాలా బాగా లుక్ వస్తుందండి, మంచి గ్రాండ్ లుక్ వస్తుంది. ఇది ఒకటే పీస్ పెట్టుకోవాలండి, మళ్ళీ మనం హెవీగా పెట్టుకుంటే గలీజ్గా అనిపిస్తాయి. ఇట్లయితే చాలా బాగుంటాయి. బుట్టలు కూడా మంచి మల్టీ కలర్లో వచ్చినాయి. లక్ష్మీదేవి వచ్చి కింద బుట్ట అనమాట, చాలా బాగుంటాయి ఇవి కూడా. నెక్స్ట్ చూద్దామా ఇప్పుడు. ఇది చూడండి, ఇది కూడా షార్ట్ నెక్లెస్ అనమాట. ఇది కూడా సింగిల్ పీస్ పెట్టుకుంటే బాగా లుక్ వస్తుందండి. ఇదిగోండి వైట్ స్టోన్స్తో మంచి లాకెట్, చాలా గ్రాండ్గా వచ్చింది. ఇది ఇట్లా ఫోల్డబుల్ అండి, ఇదిగోండి ఇట్లా ఫోల్డ్ అవుతుంది అనమాట ఎక్కడికక్కడ. ఇదిగోండి ఏంటంటే మనకు పెట్టుకున్నప్పుడు మంచి ఏమంటారు పర్ఫెక్ట్గా నెక్కి షేప్ వస్తుంది అనమాట. ఇట్లా కటింగ్స్ ఇచ్చారు చూడండి, అట్లా కటింగ్స్ ఉన్నప్పుడు మనకు పర్ఫెక్ట్ షేప్ వస్తుంది అనమాట నెక్కి. తర్వాత దాని ఇయర్ రింగ్స్ చూడండి, ఇలా మంచిగా సేమ్ మన లాకెట్ ఎట్లుంది సేమ్ అదే స్టైల్లో ఇయర్ రింగ్స్ ఇచ్చారనమాట. కింద డ్రాప్స్ సేమ్ లాకెటే ఈ పీస్ అనమాట. అట్లా ఇయర్ రింగ్స్ ఇచ్చారు, బాగుంటుంది. చూడండి దీనికి కూడా బాగా సూట్ అయిపోతుంది, చాలా వాటికి సూట్ అవుతాయండి. ఇట్లా మనం మిక్స్ అండ్ మ్యాచ్ దేనికన్నా పెట్టుకోవచ్చు మనకు సూట్ అవుతుంది అనుకుంటే. అట్లా నెక్స్ట్ పీస్ చూపిస్తాను ఇంకోటి. ఇది చూడండి, ఇది కూడా హెవీ పీస్ అనమాట, సింగిల్ పీస్. ఇయర్ రింగ్స్ ఎక్కడో పెట్టేశానండి, దొరకట్లేదు, చాలా ఎతికాను. ఇది ఇయర్ రింగ్స్ సేమ్ లాకెట్ లానే వస్తాయండి, సేమ్ చిన్నగా వస్తాయి కాకపోతే, కానీ చాలా బాగుంటాయి. ఇది కూడా అంతే సింగిల్ పీస్, బాగుంటుందండి, బాగా అనిపిస్తుంది అనమాట. ఇట్లా మధ్యలో రెడ్ కుందన్ వచ్చేసి చుట్టూరా సేమ్ మల్టీ కలర్లో, నేను చెప్పినట్టు మీకు ఏవన్నా సరే మల్టీ కలర్లో మనం ఎక్కువగా ఉంటే ఏంటంటే చాలా వాటికి ట్రెడిషనల్ వేర్గా లేకపోతే ఫ్యాన్సీ శారీస్కి అన్నిటికీ సూట్ అవుతాయి అన్నమాట. అట్లా మల్టీ కలర్లో ట్రై చేయండి ఎప్పుడు కొన్నా కూడా. ఇది కూడా మల్టీ కలర్ పట్టు శారీస్కి బాగుంటాయండి. నెక్స్ట్వి చూపిస్తాను చూడండి, నెక్స్ట్ పార్ట్ 2లో మొత్తం మీకు ఫ్యాన్సీ శారీస్కి వర్క్ శారీస్కి చూపిస్తాను చూడండి ఒకసారి. ఇది చూడండి, ఇది కూడా అంతే అండి, హెవీ పీస్ అనమాట, ఒక్కటే పెట్టుకోవచ్చు. ఇవన్నీ పింక్ స్టోన్స్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చి కింద డ్రాప్స్ ఏమో అన్ని పర్ల్స్ వచ్చాయన్నమాట, హ్యాంగింగ్స్ అన్నీ పర్ల్స్ అనమాట. ఇదిగోండి ఒక మ్యాంగో అంటే మ్యాంగో కమ్, ఇది ఎట్లా అంటే పికాక్ లాగా కూడా ఉందనమాట, ఫేస్ లాగా కూడా వచ్చింది, ఒకటి ఫ్లవర్, అట్లా అన్ని టూ సైడ్స్ కూడా అట్లనే వచ్చింది. పెద్ద లాకెట్ వచ్చిందనమాట. దీని చెవులే కూడా కనిపించట్లేదండి ఎక్కడ ఉన్నాయో, కానీ బాగుంటుందండి ఇది కూడా. ఇదేమో రెడ్ మెటల్ లాగా అనమాట, ఇది మన గోల్డ్ కలర్ ఉండదు, కొంచెం యాంటిక్ ఫినిష్లో ఉంటుందన్నమాట, బాగుంటుంది వేసుకుంటే చాలా. నెక్స్ట్ చూద్దామా ఒకసారి. ఇది చూడండి షార్ట్ నెక్లెస్ అనమాట, చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళకైతే బాగా సూట్ అవుతుంది. ఇది యాక్చువల్లీ మా అక్క వాళ్ళ పాప చిన్నగా ఉన్నప్పుడు కొన్నది. అయితే ఏంటంటే ఇప్పుడు బాజుబందీ లాగా పెట్టొచ్చండి మనం. ఇదిగోండి ఇట్లా వచ్చిందనమాట, ఒక వన్ సైడ్ పెడతాం కదా బాజుబందీ, అట్లా వన్ సైడ్ పెట్టొచ్చు. ఇంకేంటంటే ఈ పర్ల్స్ హ్యాంగ్ అవుతున్నాయి, బాజుబందీలా బాగా కనిపిస్తుంది అండి. ఇది లంగావనీలు అవి వేస్తాం కదా, అప్పుడు పెడతా ఉంటాం అనమాట మేము మా అక్క వాళ్ళ పాపకి. బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.